ఆడవాళ్ళందరూ ఎంతో నిష్టగా ఇష్టంగా చేసే అట్ల తద్ది రోజు వేసుకునే అట్ల కోసం 4-5 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్ లో గానీ మిక్సీ జార్ లో గానీ వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని వేరొక బౌల్లోకి మనం ఏ గ్లాస్ తో అయితే మినపగుళ్ళు నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకోండి. గ్రైండర్ లో గ్రైండ్ చేసుకుంటే 3 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళని పోసుకుని ఈ విధంగా కలుపుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బులోకి ఇదంతా కూడా వేసుకుని అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలపడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకుని 8 గంటలు గానీ రాత్రంతా గానీ పక్కకు పెట్టుకోండి. 8 గంటల తర్వాత తీసుకుని చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఫర్మెంట్ అయి ఉంటుందండి. ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో చేశాను గానీ ఆ రోజు మనం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి. తీపట్ల కోసం ఒక గిన్నెలోకి 3 కప్పుల దాకా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకుని అదే కప్ తో 1 కప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకుంటే తీపి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. తీపట్లు అయినప్పటికీ కూడా చిటికెడంత ఉప్పు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కన్సిస్టెన్సీ అట్ల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు పెనాన్ని హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వీటిని దోశల్లాగా వేసుకోవాలండి. మరి పల్చగా వేసుకుంటే బాగోదు. అలానే మరి దలసరిగా కాకుండా ఈ విధంగా వేసుకుని నూనెతో గానీ నెయ్యితో గానీ వేయించుకోవాలి. కంపల్సరీ మూత పెట్టుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. బెల్లమట్లు కాబట్టి ఎంత కాదన్నా కొంచెం కలర్ వస్తూనే ఉంటాయండి. ఒక వైపు వేగిన తర్వాత 2వ వైపును కూడా వేయించేసుకుంటే బెల్లమట్లు రెడీ అయిపోతాయి. బెల్లమట్లు కాకుండా చెప్పేటట్లు అంటే జస్ట్ ఉప్పు వేసుకుని కూడా వేసుకోవచ్చు. దానికోసం పిండిలోకి తగినంత ఉప్పు, అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని పోసుకుని అంతా కూడా కలిసేలా బాగా కలిపేసుకుని అట్టులాగా వేసేసుకోవడమే. కంపల్సరీ మూత పెట్టుకోవడం వల్ల ఈ అట్లు పెనానికి అంటుకుపోకుండా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తాయన్న విషయం మర్చిపోకండి. అండ్ అలానే అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.